వెల్కమ్ బ్యాక్. ఈరోజు అయితే మా మామ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఎందుకు అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే మమ్మీకి ఈరోజు హాలిడే అనమాట. సో అందుకని చెప్పి షాపింగ్కి వెళ్దాంలే అన్నట్టయితే మేము వచ్చాము. అయితే ఏమైందంటే మా అత్త ఇంకిద్దరు మామూలు అలాగే మా మమ్మీ కలిసి అయితే షాపింగ్కి వెళ్దాం అనుకున్నారు. మనం షాపింగ్కి అయితే వెళ్తాము, బట్ అదేంటంటే శారీ షాపింగ్ అనమాట. దేనికైనా వెళ్ళొచ్చు, కానీ మనం మన పేరెంట్స్తో కానీ లేదంటే ఓల్డ్ పేరెంట్స్ వాళ్ళతో మాత్రం శారీ షాపింగ్కి అస్సలకి వెళ్ళకూడదు. వెళ్ళామంటే వాళ్ళకి అసలు టైం తెలియదు. 1 అవర్ అయినా వాళ్ళకి 1 మినిట్ లాగా అయిపోతుంది. మనకి మాత్రం 1 మినిట్ అయినా అదేంటో 1000 ఇయర్స్ లాగా అనిపిస్తుంది అనమాట. అంతసేపు షాపింగ్ చేస్తారు. సో నేను ఎందుకులే అని చెప్పి ఇంట్లో అయితే ఉన్నాను. సో మా మమ్మీ చెప్పింది 1 అవర్లో వచ్చేస్తాము, తర్వాత మనం షాపింగ్కి వెళ్ళాలి కదా అనింది. నిజం చెప్పాలంటే వాళ్ళు 1:40 ఆ టైంలో వెళ్ళారు. ఇప్పుడు వచ్చేసి 4 అవుతుంది అనమాట. అయినా ఇప్పటి వరకు నిజంగా గైస్ ఒక్క కాల్ కూడా వాళ్ళకి చేయలేదు, నాకు ఫోన్ చేయలేదు కనీసం వాళ్ళు. అట్లుంటుంది మా పేరెంట్స్తో షాపింగ్ అంటే, అది కూడా శారీస్ షాపింగ్ అంటే. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేసా, మా మమ్మీ అన్నప్పుడు కూడా మీరు రారు మమ్మీ నాకు తెలుసు అని చెప్పా. బట్ ఎంత కాన్ఫిడెంట్గా చెప్పిందంటే లేదు మేము వచ్చేస్తాము అని చెప్పింది. సో ఇంకా అయితే రాలేదు. సో ఈ గోల మొత్తం పక్కన పెడితే మా మామ వాళ్ళ ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. బయట సీనరీ అదైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఈ గోల మొత్తం పక్కన పెట్టేసి ఈరోజైతే నేను అవి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఒకసారి అయితే మీరు కూడా వెళ్ళి చూసేసేయండి. చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా పెద్ద స్పేస్ అనమాట. చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా ట్రీస్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఇది వచ్చేసి ఇప్పటి నుంచి కాదండి, మా మామ మేము చిన్నప్పుడు నాకు ఊహ ఉన్నప్పటి నుంచి అయితే ఇక్కడ చెట్లు అయితే పెరుగుతున్నాయి అనమాట. ఈ ఇల్లు పక్కనే స్కూల్ ఉండేది. అప్పుడు నేను 2nd క్లాస్ 1st క్లాస్ వరకు ఇక్కడే చదివాను పక్క స్కూల్లో. అప్పుడు కూడా మా మామ వాళ్ళ ఇంట్లో ట్రీస్ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోండి ఎప్పటి నుంచి పెంచుతున్నారు అనేది. 1 by 1 అయితే ప్రతి ఒక్క చెట్టుని పెంచుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకు ఒకటి కాదండి, చాలా అయితే చాలా ఉన్నాయి. అండ్ ఈ పెద్ద ట్రీ వచ్చేసి సీతాఫలం అంటే కస్టర్డ్ యాపిల్ అంటారు కదా, ఆ ట్రీ అనమాట. ఇది కూడా చాలా పెద్దది అయిపోయింది, ఎప్పుడో నాటినట్టున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారా సీతాఫలాలు అయితే కనిపిస్తున్నాయా? సరే ఇంకా జూమ్ చేసి అయితే చూపిస్తా చూడండి. అదిగోండి అసలు భలే పెరిగాయి కదా. ఇంకా అలా అన్నీ అయితే ఉన్నాయి అనమాట. ఇంకా నారింజ కాయల చెట్టు అన్నీ ఉన్నాయి ప్రతి ఒక్కటి. అండ్ అక్కడ పెద్దగా ఇది వచ్చేసి అరితాకు చెట్టు అంటారు కదా, అదనమాట. సీతాఫలాల చెట్టు కిందే పెరిగింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి నారింజ కాయలు, అలాగే ఇది వచ్చేసి సపోటా చెట్టు అండి. సపోటా చెట్టు అయితే ఎప్పటి నుంచో అబ్బో చాలా కాలం అండి, చాలా కాలం నుంచి అయితే ఉండనమాట. ఇంకా మామిడాకు చెట్టు, ఇవన్నీ ప్రతి ఒక్కటి అండి, ఒకటి కాదు కదా, చాలా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసారు కదా, మీకైతే నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా అంటే చాలా పెద్ద స్పేస్ ఉంటుంది. అలాగే ఆ చెట్లు, ఆ వాతావరణం కూడా చూస్తానికి ఒక్కొక్కసారి అయితే విలేజ్ లాగా అయితే అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఈ బుద్ధుడి బొమ్మ చూడండి, బాగుంది కదా, చాలా క్యూట్గా ప్రెజెంట్గా ఉన్నట్టుంది. చూస్తే మైండ్ మొత్తం రిలీఫ్ అయిపోయింది. ఇంకేం చేయాలో అర్థం కాక కాసేపు అయితే ఇంకా రీల్స్ చేసుకుంటా ఉన్నానమాట. ఇంకా ఏం చేస్తామండి, ఏదో ఒకటి చేయాలి కదా, అందుకని రీల్స్ అయితే చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఒకసారి అయితే గేట్ చూశాను, వచ్చారేమో అని చెప్పి. బట్ శారీస్కి వెళ్ళిన వాళ్ళు వస్తారా? 5 అయిందండి, అదే చూపిస్తున్నా అక్కడ నేను. 5 అయింది, వాళ్ళు ఇంకా అయితే రాలేదు. ఏం చేస్తాం, సర్లే అని చెప్పి మళ్ళీ అయితే మిర్రర్ ముందుకెళ్ళి రీల్స్ అయితే చేసుకున్నాను. ఇంక ఏదో ఒకటి చేయాలి కదండి, అప్పుడే కదా మనకు టైం పాస్ అయిపోయింది. సరేలే అని ఇంక ఇక్కడ మిర్రర్ అయితే ఉందన్నమాట. ఇంకా మిర్రర్ ముందు అయితే పిచ్చి గంటలు అయితే వేస్తున్నాను అనమాట. ఏదో నేను ఒక్కటే ఉన్నాను, ఇంకా మరి ఏం చేద్దాం, టైం పాస్ అవ్వాలి కదా, అందుకే అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఎన్నింటికి వచ్చారంటే 5 ఆఫ్టర్, ఇంకా 5:30 అలా అవుతుంది అనమాట. ఇంకా అప్పుడు ఈ రీల్ మీకు చూస్తే అర్థమైపోయింది. అది ఏ రీల్ అని మీకు అర్థమై ఉంటే ఒకసారి కనుక కన్ఫామ్గా కామెంట్ చేయండి. ఈ రీలే అనమాట, మీకు చూస్తే అర్థమైపోయి ఉండాలి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే అయితే కామెంట్ చేయండి. ఈ రీల్స్ కూడా నేను త్వరలో అయితే పోస్ట్ చేస్తానమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకైతే ఒకసారి నేను క్లాక్లో టైం చూపిస్తాను, మీరు కూడా ఒకసారి చూసేయండి. చూసారు కదా, 5 అయితే దాటిపోయింది, 5:15 అట్లా అయితే అయిందనమాట. సో వాళ్ళు ఎన్నింటికి వస్తారనేది చూద్దాము. ఇంకా 5:15 అయినా అయితే చూడండి, గేట్ కూడా ఇంకా ఓపెన్ అయితే కాలేదు. ఇంకా నెక్స్ట్ అయితే మీరే చూసేయండి. మా వాళ్ళంటే అట్లుంటుంది, ఫ్లవర్ అనుకున్నారా, ఆడపిల్లలు అట్లనే ఉంటారు, బట్టలు చీరలు అంటే
చూసారుగా మా మమ్మీ అయితే అద్దం ముందుకెళ్ళి చూస్తుంది. ఇంక మా అత్త అయితే పర్లేదండి, ఆమె సపరేట్గా చూసుకుంటుంది. మా మమ్మీ అయితే మరి మిర్రర్ ముందుకెళ్ళి ఆ కలర్ ఎలా ఉంది, నాకు ఎలా సూట్ అయితే అబ్బో ఇంక అలా చూసుకుంటా ఉన్నారనమాట ఇంకిద్దరు కలిసి. అంతే అండి, ఆడపిల్లలు అంటే అంతే, చీరల పిచ్చి. అందులోనే మీకు చెప్పా కదా స్టార్టింగ్లోనే మా ఫ్యామిలీకి చీరల పిచ్చి ఎంత ఉందో. మా అమ్మ చూసారా, నేను ఏదో ఒకటి కదిలిద్దాంలే మిర్రర్ ముందుకెళ్ళి వీడియో తీస్తున్నాం కదా, ఏమన్నా ఎందుకులేవే అన్నట్టు రియాక్ట్ అయిద్దామో అనుకుంటే అస్సలు అమ్మ నేను పక్కన ఒక మనిషి ఉన్నా అని కూడా లేదు. ఆమె శారీ ఆమెదే చూసుకుంటానే ఉంది అనమాట. ఇంకొకసారి అయితే మా అత్త మా మామని కూడా చూసేయండి. ఇంకా మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా స్కూటీ మీద అయితే వెళ్తున్నాము మేము. ఇంకా డ్రెస్సెస్ కూడా కొన్నాను, బట్ అవైతే తీస్తే మర్చిపోయాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.